ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కర్రలు వాటి సందర్భాలను గురించి మనం తెలుసుకుందామా. మొదటిగా యాకోబు చేతిలోని కర్ర. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు చేతిలోని కర్ర యాకోబు పొందబోచున్న ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. రెండవదిగా దావీదు చేతిలోని కర్ర. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనంలో దావీదు చేత పట్టుకున్న కర్ర గొలియాతు మీద దావీదు విజయానికి గుర్తుగా ఉన్నది. మూడవదిగా మోషే పట్టుకున్న కర్ర. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో మోషే పట్టుకున్న దేవుని కర్ర ఇశ్రాయేలీల వాగ్దానానికి గుర్తుగా ఉన్నది. నాలుగవదిగా అహరోను కర్ర. నిర్గమకాండము 8వ అధ్యాయము 17వ వచనంలో అహరోను కర్ర అద్భుతానికి గుర్తుగా ఉన్నది. ఐదవదిగా శకునగాండ్ర చేతిలోని కర్రలు. నిర్గమకాండము 7వ అధ్యాయము 12వ వచనంలో శకునగాండ్ర చేతిలోని కర్రలు ఈ లోక జ్ఞానానికి గుర్తుగా ఉన్నవి. ఆరవదిగా మోషే చేతి కర్ర. నిర్గమకాండము 7వ అధ్యాయము 8వ వచనంలో మోషే చేతి కర్ర దేవుని మహత్కార్యములకు గుర్తుగా ఉన్నది. ఏడవదిగా కొలకర్ర. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన కొలకర్ర దేవుని వాక్యమునకు గుర్తుగా ఉన్నది. చూసారు కదండి. ఇంకా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కర్రలు వాటి యొక్క సందర్భాల గురించి మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.